హైదరాబాద్లో ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. నరహరి ఆఫీసులు, బంధువుల ఇల్లు సహా 13 చోట్ల తనిఖీలు చేస్తున్నారు. ఏసీబీ అధికారులు భారీగా అక్రమాస్తులు గుర్తించారు. ఇప్పటివరకు 200 కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. గచ్చిబౌలిలో నరహరికి సంబంధించిన 2 విల్లాలు గుర్తించారు. వివిధ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు కూడా ఉన్నాయి. गेट है गेट में ताला लग गया है లక్ష్మరెడ్డి అని హైకోర్టులో తీసుకొని మళ్ళీ నేను కేసు కంటిన్యూ చేయాలి. ఆర్డర్ చివరి వాళ్ళ పోయింది. హైదరాబాద్లో ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. నరహరి ఆఫీసులు, బంధువుల ఇల్లు సహా 13 చోట్ల తనిఖీలు చేస్తున్నారు. ఏసీబీ అధికారులు భారీగా అక్రమాస్తులు గుర్తించారు. ఇప్పటివరకు 200 కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. గచ్చిబౌలిలో నరహరికి సంబంధించిన 2 విల్లాలు గుర్తించారు. వివిధ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శశి అందిస్తారు. ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి నివాసంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏసీబీ సోదాల గురించి మనతో మాట్లాడడానికి ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సో చెప్పండి సార్, ప్రధానంగా నరహరి మీద ఉన్నటువంటి ఆరోపణలు ఏంటి? ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్స్ కాబట్టి సాధారణంగా వాళ్ళ డిపార్ట్మెంట్లో ఈ సర్వేస్ చేసినప్పుడు కానీ ప్రైవేటు ఎస్టాబ్లిష్మెంట్స్ తోటి కానీ వీళ్ళు సంబంధాలు పెట్టుకొని ఎక్కువ అక్రమ ఆస్తులు కూడబెట్టారనేది ప్రధాన ఆరోపణ. ఫిర్యాదులు అందాయా లేకపోతే ఎలా మీ అంతర్గత విషయంలో తెలియదా? ఫస్ట్ ఫిర్యాదుల మీద వచ్చాకనే మేము అంతర్గతంగా ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాం. ఈ సోదాల్లో భాగంగా ఉదయం 6:30 స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు ఏమేమి ఆస్తులు గుర్తించారు? మొత్తం ఆస్తుల విలువ ఎంత? ఇప్పటివరకు 1,40,00,000 రూపాయలు నగదు, 1 కిలో వరకు బంగారము, తర్వాత డాక్యుమెంట్స్ 1 crore దాటి ఫిక్స్డ్ డిపాజిట్స్ బ్యాంకులలో ఉన్నాయి. ఇంకా బ్యాంకులలో ఉన్నటువంటి బ్యాలెన్సెస్ ఇంకా రాలేదు మనకు. ఈ డాక్యుమెంట్స్ కూడా ఇంకా వెరిఫై చేయలేదు. దాదాపుగా సుమారు ఇవన్నీ కూడా కలిపితే 5 కోట్ల పైనే ఉంటుంది. గవర్నమెంట్ ఆర్బీఐ నిబంధనల ప్రకారం క్యాష్ ఇంత మొత్తంలో ఇంట్లో ఉంచుకోవడం అది నిబంధనలకు విరుద్ధం. అసలు ఆయన ఈ డబ్బు గురించి అడిగితే ఏం చెప్తున్నాడు? అదే యాక్చువల్లీ 2 లక్షల కంటే ఎవరు కూడా నగదు ఉంచుకోకూడదు వాళ్ళ దగ్గర. కానీ ఇతను ఏం చెప్తున్నాడంటే ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ ఒకటి నేను అమ్మకానికి పెట్టినా అతను నాకు మొత్తం క్యాష్ తీసి ఇచ్చాడు, అదే పెట్టుకున్నానని చెప్తున్నాడు. అది ఇంకా వెరిఫై చేయాలండి. అంటే ఈ మధ్యకాలంలో పట్టుకున్న చాలా మంది అధికారులు వివిధ అంశాల్లో డబ్బులు పెట్టుబడి పెట్టిన సందర్భాలు ఉన్నాయి. సో అలాగే ఇతను కూడాను ఏమైనా వివిధ అంశాల్లో పెట్టుబడి పెట్టినటువంటి ఆధారాలు దొరికే? లేదు, అవి ఇంకా దొరకలేదు. ఇతను ఫోన్ వెరిఫై చేస్తున్నాము. దాన్ని బట్టి ఇంకా ఫర్దర్గా మనకు దొరుకుతాయి అవి ఆధార్ లేకుండా. మొత్తం ఎన్ని లాకర్లు ఉన్నాయి సార్? లాకర్లు ఏమైనా ఓపెన్ చేసే ప్రయత్నం ఏమైనా చేశారా? లేదు, 2 లాకర్లు ఉన్నాయి. ఇంకా ఇక్కడ సెర్చెస్ అయిపోయాక అది స్టార్ట్ చేస్తారు. కేవలం హైదరాబాద్లో మాత్రమే ఇల్లు ఉన్నాయా లేకపోతే వివిధ ప్రాంతాల్లో స్థిరశాసలు ఏమైనా గుర్తించారు సార్? లేదు, హైదరాబాద్లోనే ఉన్నాయి. గచ్చిబౌలి అండ్ ఇక్కడ ఇల్లు ఇక్కడ ఉన్నాయి. ఎప్పటి వరకు ఈ సోదాలు కొనసాగితే తర్వాత నరహరి విషయంలో ఏసీబీ యాక్షన్ ఏ విధంగా ఉంటుంది? సుమారు రాత్రి 29 గంటల వరకు ఇక్కడ సోదాలు కంప్లీట్ చేస్తాము. చేసేసాక రేపు మార్నింగ్ అతని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే రిమాండ్ అవుతారు. ఇప్పటివరకు ఈ సోదాలో భాగంగా 1,40,00,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామంటూ ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ చెప్తూ ఉన్నారు. ప్రధానంగా 11 ప్రాంతాల్లో ఈ సోదాలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. చాలా సందర్భాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేసినటువంటి సందర్భంలో నగదు పట్టుబడడం అనేది తక్కువ. అయితే ఈసారి మాత్రం నరహరి నివాసంలో 1,40,00,000 రూపాయల నగదు పట్టుబడింది. ఏసీబీ చరిత్రలో ఇదే ప్రప్రథమంగా ఇంత పెద్ద మొత్తంలో నగదు పట్టుబడడం అంటూ కూడా ఏసీబీ అధికారులే ప్రస్తుతం ఇప్పుడు ఆశ్చర్యపోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయన ఇంట్లో 1,40,00,000 రూపాయల నగదు ఎందుకు ఉంచుకున్నారు అన్న అంశాల గురించి ఏసీబీ అధికారులు ఆరా తీసినప్పుడు ఒక ఫ్లాట్కి సంబంధించినటువంటి డబ్బులు అడ్వాన్స్ రూపంలో ఇచ్చి వెళ్లారు. సో ఆ నగదును ఇంట్లో ఉంచుకున్నానంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఇదే కాకుండా సుదీర్ఘకాలం పాటు
ఆయన సర్వే డిపార్ట్మెంట్లో పనిచేశారు కాబట్టి ఆయన మీద వచ్చినటువంటి ఫిర్యాదులు చాలానే ఉన్నాయి. బయట వ్యక్తుల నుంచి ఆయనపై ఫిర్యాదులు రావడంతో ఫిర్యాదులు వచ్చిన తర్వాత తాము అంతర్గత విచారణ చేశాకే ఆయన మీద సోదాలు చేస్తూ ఉన్నామంటూ కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఈ సోదాలో భాగంగా ఆయన సోదరుడు నివాసంలో రైడ్స్ చేసినప్పుడు అక్కడ కూడాను ఎలాంటి ఆధారాలు లభించలేదు. కేవలం నరహరి నివాసంలోనే సోదాలు చేసినప్పుడు ఆయన నివాసంలోనే 1,40,00,000 రూపాయల నగదుతో పాటు కేజీ బంగారం లభ్యమైంది. ఈ కేజీ బంగారమే మార్కెట్ విలువ కోట్లలో ఉంటుంది. ఇదే కాకుండా హైదరాబాద్తో పాటు వివిధ ప్రాంతాల్లో కొన్ని ఫ్లాట్లను కూడా గుర్తించినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ అంచనా వేస్తూ ఉన్నారు. ఇవాళ సాయంత్రం వరకు కూడా సోదాలు కొనసాగుతాయి. ఆ తర్వాత నరహరికి సంబంధించినటువంటి అక్రమాస్తులు ఎంత అనే విషయం గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ప్రభుత్వ లెక్కల ప్రకారం 5 కోట్ల వరకు ఆయనకు సంబంధించినటువంటి అక్రమ ఆస్తులు విలువ ఉంటుందంటూ కూడా భావిస్తున్నారు. కానీ ఈ 5 కోట్ల విలువ ఉన్నటువంటి ఆస్తులు బహిరంగ మార్కెట్లో సుమారుగా 100 కోట్ల పైగా ఉంటాయంటూ కూడా ఏసీబీ అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ ప్రశాంత్తో కలిసి శశి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.